అందరికీ నమస్తే. మనం ఇంతకుముందు రాజ్యాంగ ప్రవేశిక ఎప్పుడు ఆమోదించబడింది, ఎప్పుడు అమల్లోకి వచ్చిందా అని తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనము రాజ్యాంగ ప్రవేశిక ప్రధాన ఆధారం ఏంటి అని తెలుసుకుందాం. అలాగే ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ ప్రవేశిక లోపల ఉన్న ముఖ్యమైన పదాలను గురించి తెలుసుకుందాము. ప్రాథమిక హక్కుల లోపల ఒక్కొక్క సెక్షన్ గురించి అలా తెలుసుకుందాము. అయితే 1946 డిసెంబర్ 13న నెహ్రూ ప్రకటించిన రాజ్యాంగ లక్ష్యాలను రాజ్యాంగ పరిషత్తులో ప్రకటిస్తూ చేసిన తీర్మానం ప్రవేశికకు ప్రధాన ఆధారం అయ్యిందన్నమాట. అయితే రాజ్యాంగ ప్రవేశికలో ముఖ్యమైన పదాలు ఏమేమి ఉన్నాయి అని అంటే, భారత ప్రజలమైన మేము అనే పదం ఉంది. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనే పదాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు కదండి, సర్వసత్తాక లేదా సార్వభౌమ అన్న పదాలు రెండు ఒకటే అన్నమాట. అంటే అంతర్గతంగా బహిర్గతంగా ఏ విషయాలలోనూ తిరుగులేని అధికారం ఉంటుందని అర్థం అన్నమాట సర్వసత్తాక అంటే. అదేవిధంగా సామ్యవాద అని అంటే ఉన్నవారు లేనివారు మధ్య అంతరం తగ్గించాలని చెప్పేసి, ఉన్న వాళ్ళను వేరు లేని వాళ్ళను వేరుగా కాకుండా వాళ్ళ మధ్య అంతరం అనేది తగ్గించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ సామ్యవాదం అనేది. అదేవిధంగా లౌకిక అంటే మనకు అధికార మతం ఉండరాదన్నమాట, అన్ని మతాలు సమానమే అని లౌకిక అనే పదం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా గణతంత్ర అంటే రాజాధినేతలు లేదా రాజ్యాధినేత రాష్ట్రపతి కదా. అయితే ప్రజల చేత ఎన్నుకోవాలి, అదే అప్పుడు గణతంత్రం అవుతుంది అన్నమాట, గణతంత్ర రాజ్యం అవుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని 3వ పార్ట్ ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉన్నాయి కదా. ప్రాథమిక హక్కులకు అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించబడింది కదా. అయితే ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ద్వారా పరిరక్షించబడతాయని మనందరికీ తెలుసు కదా. అయితే మనం ఇప్పుడు ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. మొదటి ప్రాథమిక హక్కు సమానత్వపు హక్కు. ఈ సమానత్వపు హక్కు అనేది ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఉంటుందన్నమాట. స్వాతంత్రపు హక్కు అనేది 19 నుండి 22 వరకు ఉంటుంది. పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుండి 24 ఆర్టికల్ వరకు ఉంటుంది. మత స్వాతంత్రపు హక్కు 25 నుండి 28 వరకు ఉంటుంది. అదేవిధంగా విద్యా సాంస్కృతిక హక్కు 29 నుండి 30 ఆర్టికల్ వరకు ఉంటుంది. ఆస్తి హక్కు 31వ ఆర్టికల్లో చేర్చడం జరిగిందనమాట. అయితే ఈ 31వ ఆర్టికల్ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లోనూ తొలగించడం జరిగింది ఈ ఆస్తి హక్కును అనేది. తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు, ఇది 32వ ఆర్టికల్. మనం ఇప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అయితే మొదటగా సమానత్వపు హక్కు గురించి తెలుసుకుందాం. సమానత్వపు హక్కు మనం చెప్పాం కదా ఇంతకుముందు, ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఉంటాయని. అయితే ఆర్టికల్ 14 ఏమని చెప్తుంది అని అంటే, చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 15 క్లాస్ 1 ప్రకారం మనకేమని తెలియజేస్తుంది మనకు ప్రాథమిక హక్కుల లోపల అని అంటే, రాజ్యాంగ పౌరుల పట్ల కులం, మతం, జాతి, జన్మస్థానము మరియు లింగ అనే ఈ 5 రకాల విభేదాలను చూపకూడదని చెప్పేసి ఆర్టికల్ 15 క్లాస్ 1 తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 15 క్లాస్ 3 ఏమని తెలుపుతుంది అని అంటే, రాజ్యాంగం స్త్రీలు బాలల రక్షణ కోసము ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని చెప్తుంది. అంటే స్త్రీలకు బాలబాలికలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని ఆర్టికల్ 15 క్లాస్ 3 తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 15 క్లాస్ 4 ఏమని తెలియజేస్తుంది అని అంటే, విద్యాపరంగాను మరియు సామాజికంగాను వెనుకబడిన తరగతులకు
షెడ్యూల్ కులాలకు తెగల వారికి రాజ్యాంగం ప్రత్యేక రక్షణ కల్పించాలని చెప్పేసి ఆర్టికల్ 15(4) క్లాస్ 4 తెలియజేయడం జరుగుతుందన్నమాట. మనము ఆర్టికల్ 15 క్లాస్ 5 గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఇతర వెనుకబడిన తరగతులకు, ఓబీసీలకు మరి ఇతర వారికి విద్యాలయాలలోనూ రాజ్యాంగం ప్రత్యేక సదుపాయాలను కల్పించవచ్చు అన్నమాట. అయితే వెనుకబడిన తరగతుల వాళ్ళకు ప్రత్యేక సదుపాయాలను కల్పించవచ్చు. ఆర్టికల్ 15(5) ప్రకారం నోటు ఏంది అని అంటే, ఆర్టికల్ 15(5) ప్రకారం 2005 93వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందన్నమాట. అయితే ఇది 2006 లోపల పార్లమెంటులోను, కేంద్రం ఉన్నత విద్యాలయాల లోపల ఓబీసీలకు కూడా 27% రిజర్వేషన్లను కల్పిస్తూ చట్టం చేసిందన్నమాట ఈ ఆర్టికల్ 15 క్లాస్ 5 లోపల. అయితే అదేవిధంగా మనకు ఇంతకుముందు ఆర్టికల్ 15 క్లాస్ 6 ప్రకారం మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, ఆర్థికంగా వెనుకబడిన వారికి అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలలోనూ ప్రవేశాలకు సంబంధించి 10% రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పేసి ఆర్టికల్ 15 క్లాస్ 6 తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ రిజర్వేషన్ ఆర్టికల్ 15 క్లాస్ 4 మరియు 15 క్లాస్ 5 పరిధిలోనికి రాని వారికి ఇది వర్తిస్తుంది. ఈ 15 క్లాస్ 6 అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 30 క్లాస్ 1 కిందికి మైనారిటీ విద్యా సంస్థలకు వర్తించవు. అదేవిధంగా ఆర్టికల్ 15 క్లాస్ 6 103 2019వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగిందన్నమాట. ఈ 15 ఆర్టికల్ క్లాస్ 6 ఏ సవరణ ద్వారా చేర్చడం జరిగింది రాజ్యాంగంలో అంటే 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019 లోపల ఇది చేర్చడం జరిగిందనమాట. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు ప్రైవేటు విద్యా సంస్థల్లో అయినా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అయినా 10% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి తెలియజేయడం జరిగిందనమాట. అయితే ఆర్టికల్ 16 సమాన ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 17 అంటరానితనం ఏ రూపంలో పాటించినా అది చట్టం ద్వారా శిక్షించదగిన నేరం అవుతుందని చెప్పి తెలపడం జరిగింది. ఆర్టికల్ 17 ప్రకారం ఒక వ్యక్తికి తోటి వ్యక్తి నుండి రక్షణ కల్పించడం జరుగుతుంది. ఈ హక్కు ఉల్లంఘనకు గురి కాకుండా ఉండడానికి రాజ్యాంగం యొక్క బాధ్యత అని చెప్పేసి ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరుగుతుంది. అయితే మనకు ఆర్టిఈ 2009 ప్రకారంగా కూడా 17 సెక్షన్ క్లాస్ 1 ప్రకారము పిల్లలకు శారీరక దండన మరియు మానసిక వేధింపులకు గురి చేయకూడదని చెప్పేసి మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లోపల తెలుపుతుంది కదా. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి, దగ్గర పోలికలు ఉంటాయని. అదేవిధంగా ఆర్టికల్ 18 భారతదేశ పౌరులు కాని వారికి ఎలాంటి బిరుదులు ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ 18 తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశ పౌరులకు కొన్ని రకాల స్వేచ్ఛలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఆ స్వేచ్ఛలు ఏమేమిటి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశాన్ని సంచారం ఎక్కడైనా చేసే స్వేచ్ఛ, దేశం లోపల ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, నచ్చిన వృత్తి వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ ఆర్టికల్ 19 ప్రకారం పౌరులకి స్వేచ్ఛలు కల్పించడం జరిగింది.
అదేవిధంగా ఆర్టికల్ 20 ప్రకారము ఒక్క తప్పుకు 2 సార్లు శిక్ష విధించరాదు, బలవంతంగా సాక్ష్యం చెప్పించుకోరాదు అని చెప్పేసి ఆర్టికల్ 20 తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 21 జీవించే హక్కు. అయితే ఆర్టికల్ 21A విద్యా హక్కు. విద్యా హక్కు అంటే ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అరికట్టగలము అన్న దాంట్లోపల ఈ విద్యా హక్కును తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ నిబంధన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లోనూ చేర్చబడింది. దీని ద్వారా 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును కల్పించాలని చెప్పేసి తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 22 అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని తెలపడం జరుగుతుంది. ఆర్టికల్ 22. ఆర్టికల్ 23 ఏమని చెప్తుంది అంటే పీడనాన్ని నిరోధించే హక్కు అని చెప్తుంది. అంటే బలవంతపు శ్రమ చేపించుకోవద్దు అని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 23 క్లాజ్ 1 ప్రకారము మానవ అక్రమ రవాణాను, వెట్టి చాకిరీని నిషేధించిందనమాట. ఆర్టికల్ 24 ప్రకారము బాలకార్మిక వ్యవస్థను నిషేధించింది. అంటే 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు పరిశ్రమల లోపల పనుల లోపల పని చేయించుకోరాదని చెప్పేసి తెలపడం జరుగుతుంది ఆర్టికల్ 24. అదేవిధంగా ఆర్టికల్ 25 ఏం చెప్తుంది అంటే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని తెలపడం జరుగుతుంది. ఆర్టికల్ 26 ఏమని చెప్తుంది అంటే సంచారం చేసుకోవచ్చని తెలియజేయడం జరుగుతుంది. అంటే నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చని తెలుపుతుందన్నమాట ఆర్టికల్ 26. ఆర్టికల్ 27 మతం పేరిట డబ్బులు వసూలు చేయరాదు, అలా చేస్తే చట్టరీత్యా అది నిషేధమని తెలపడం జరుగుతుంది. ఆర్టికల్ 28 ప్రభుత్వ విద్యాలయాల లోపల మత బోధన చేయరాదని తెలపడం జరుగుతుంది. ఆర్టికల్ 29 ప్రతి వ్యక్తి తన భాషను, లిపిని, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు అన్నమాట. అంటే భాషను, లిపిని పరిరక్షించుకునే హక్కు. ఆర్టికల్ 30 ప్రకారము విద్యా సంస్థలను స్థాపించి మరియు నిర్వహించడము మైనారిటీల హక్కు. అన్ని మతం లేదా భాష ఆధారంగా మైనారిటీలు విద్యా సంస్థలు స్థాపించుకోవచ్చు. అదేవిధంగా తమకు నచ్చిన విద్యా సంస్థలను నిర్వహిస్తారన్నమాట. సామాన్య పాఠశాల వ్యవస్థ లోపల ఈ అడ్డుకుంటుంది. సామాన్య పాఠశాల వ్యవస్థను అడ్డుకుంటుంది. ఎందుకు అని అంటే విద్యా సంస్థలను స్థాపించడం మరియు నిర్వహించడం మైనారిటీల హక్కు అని చెప్పింది కదా. అన్ని మతం లేదా భాష ఆధారంగా మైనారిటీలు స్థాపించే హక్కును కలిగి ఉంటారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ 30 ప్రకారం తెలుపుతుంది కదా. తమకు నచ్చిన విద్యా సంస్థలను నిర్వహిస్తారు వాళ్ళు. అదేవిధంగా ఆర్టికల్ 31 ఏమని చెప్తుంది? ఆర్టికల్ 31 మనకు ఆస్తి హక్కు కదా. ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మనము తొలగించాము కదా. అయితే 1978వ సంవత్సరం లోపల ఈ 300A ద్వారా ఆస్తి హక్కును భర్తీ చేయడం జరిగిందనమాట. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. అయితే ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలిగినట్లయితే ఈ హక్కు ద్వారా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జోక్యం చేసుకొని హక్కులను కాపాడుతుందన్నమాట. ఆర్టికల్ 32 ప్రకారం 32 ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టు అయితేనేమో, 226వ ఆర్టికల్ ద్వారా హైకోర్టు అయితేనేమో హైకోర్టు ద్వారా ప్రాథమిక హక్కులను పరిరక్షించడం జరుగుతుందన్నమాట. అయితే ఆర్టికల్ 32 క్లాజ్ 2 ప్రకారంగా ప్రదానం చేయబడిన ఏదైనా హక్కుల అమలు కోసము
కొన్ని కొన్ని ఏంటివి మాండామస్, ఏబిఎస్ కార్పస్, ప్రొహిబిషన్, కోవారెంటో, సెర్షియోరీ వీటిని తీసుకురావడం జరిగింది. వాటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.